రాజకీయాల్లో చంద్రబాబు కంటే అనుభవంలో తక్కువైన జగన్ సోషల్ ఇంజనీరింగ్లో బాగానే మార్కులు కొట్టేశారు. ఆయన తొలిసారి 2019లో సీఎం అయిన తర్వాత ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన హోంమంత్రి పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. 2 సార్లు జగన్ మంత్రివర్గం విస్తరించిన ఇద్దరు ఎస్సీ మహిళలకి హోంమంత్రి పదవిని ఇచ్చి ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. స్పీకర్ పోస్టు విషయంలో ఆయన ఉత్తరాంధ్రకు ప్రాముఖ్యత ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ నేత తమ్మిరెడ్డి సీతారాంకు ఆ పదవి వరించింది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అనుసరించారు అని అంటున్నారు. పైగా హోంమంత్రి స్పీకర్ పోస్టులను ఉత్తరాంధ్రకే కేటాయించారు. ఉమ్మడి విశాఖకే ఆ పదవులు దక్కాయి. ఈ విధంగా బాబు జగన్ ఫార్ములాని అనుసరించారు అని అంటున్నారు. అయితే టీడీపీ ఇక్కడ చేసిన మార్పు చూస్తే కనుక ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్పీకర్లు ఎవరూ ఇప్పటిదాకా లేరు. అలాగే హోంమంత్రి చేసిన వారు కూడా లేరు. అదే శ్రీకాకుళం నుంచి స్పీకర్లుగా చేసిన వారు ఉన్నారు. సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు హోంమంత్రిగా కొన్నాళ్లు చేశారు. దాంతో ఉమ్మడి విశాఖ జిల్లాకి ఈ కీలక పదవులు ఇచ్చి బాబు తన మార్క్ అలా చాటుకున్నారు. విశాఖ జిల్లాకు ఎక్కువ ప్రాముఖ్యతను రాజకీయంగా రాజ్యాంగపరంగా కూడా ఇవ్వడం జరిగింది. పదవుల విషయంలో సమతూకం పాటించినట్లు అయింది. శ్రీకాకుళం జిల్లాకు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి పదవులు దక్కితే విజయనగరానికి 2 రాష్ట్ర మంత్రి పదవులు దక్కాయి. విశాఖ జిల్లాకు ఒక మంత్రి పదవితో పాటు స్పీకర్ దక్కింది. పైగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని విశాఖ సిటీకి కేటాయించారు. ఈ విధంగా బీసీల కిల్లాగా పేరున్న ఉత్తరాంధ్రలో టీడీపీ తనదైన శైలిలో సామాజిక రాజకీయ కూర్పుని చేసినట్లు అయిందంటున్నారు.